హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే టోస్ట్ మెసేజెస్ అనేవి ఎలా డిస్ప్లే అవ్వాలనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అండ్ అట్ ఫస్ట్ నేను ఒక ఎంటీ యాక్టివిటీ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇదిగోండి, నేను ఆల్రెడీ ఒక ఎంటీ యాక్టివిటీని ఆండ్రాయిడ్ స్టూడియోలో నేను క్రియేట్ చేసుకున్నాను. సో మీకు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఈ ఎంటీ యాక్టివిటీని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఈ వీడియోలో టోస్ట్ మెసేజ్ అంటే సపోజ్ ఏదైనా యాక్టివిటీ మీద క్లిక్ చేసేటప్పుడు కానీ మనకి ఒక షార్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ టోస్ట్ మెసేజెస్లో మనకు ఒక 2 టైప్స్ ఉంటాయన్నమాట. లాంగ్ టోస్ట్, షార్ట్ టోస్ట్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఒకటి ఎక్కువసేపు డిస్ప్లే అవ్వడానికి, ఇంకోటి తక్కువసేపు. ఓకే, అది మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. సో మీకు అది అర్థం కావడం కోసం నేను ఎలా చెప్తా అంటే, మనం ఒక బటన్ యాక్టివిటీని తీసుకొని ఒక బటన్ మీద ఆన్ క్లిక్ చేస్తే మనకి బటన్ క్లిక్డ్ అని చెప్పేసి మనకు ఒక టోస్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది ఎలా డిస్ప్లే అవ్వాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ యాక్టివిటీ మెయిన్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్తే మీకు ఇలా టెక్స్ట్ వ్యూ అనేది ఉంటుంది. సో దీన్ని మనం డిఫాల్ట్ కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాం. సో నేను రిమూవ్ చేసేసా. సో నేను ప్రజెంట్ ఏంటంటే కాన్స్టెంట్ లేఅవుట్లో మాత్రమే నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఒక బటన్ అనేది తీసేసుకున్నా. సో బటన్ తీసుకొని మీకు కాన్స్టెంట్ లేఅవుట్లో ఎలా కాన్స్టెంట్స్ జాయిన్ చేయాలనేది మీకు చెప్పా కదా. సో నేను బటన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో నా యొక్క సిస్టమ్ కొంచెం స్లోగా ఉండటం వల్ల కాస్త టైం తీసుకుంటుంది. చూడండి, ఇక్కడైతే మాత్రం అయిపోయింది, వచ్చేసింది. సో ఈ డిజైన్లో మనకి ఇక్కడ ఈ లేఅవుట్లో మాత్రం చూపించట్లేదు అనమాట, కాసేపు పడుతుంది. సో ఓకే, వచ్చింది. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ లేఅవుట్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. సో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. సో ఇలా మనం జాయిన్ చేసుకున్నాక సో ఇది యొక్క సెంటర్కి అనేది బటన్ వచ్చేస్తుంది అనమాట. సో మీ ఇష్టం, టెక్స్ట్ ఏమైనా ఈ పైన బటన్ అనే టెక్స్ట్ ఉంది కదా, సో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇవ్వచ్చు. సో నేను ఈ టెక్స్ట్ బటన్ బదులు బటన్ దీనికి నేను ఆల్ఫాబెట్ ఏ అని ఇచ్చాను అనమాట, క్యాపిటల్ ఏ. సో చూడండి, ఇది లోడెడ్ ఏ అని ఆల్ఫాబెట్ ఏ అని చెప్పేసి నేను ఇచ్చా. సో మీకు కనిపిస్తలేదేమో, చూడండి ఏ అని చెప్పేసి నేను ఇచ్చాను అనమాట. సో ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్ఫాబెట్ ఏ అనేది ఇక్కడ టోస్ట్ అవ్వాలన్నమాట. సో అది ఎలా అవ్వాలనేది నేను మీకు చెప్తాను అనమాట. సో ఈ యాక్టివిటీ మెయిన్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళి ఈ ఎగ్జాంపుల్లో బటన్ యొక్క ఫస్ట్ ఇది బటన్ 1 అని చెప్పేసి నేను ఐడి తీసుకున్నా. సో మనకి లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పా, బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ యాక్టివిటీకి ఎలా వెళ్ళాలో అనేది మీకు డీటెయిల్గా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ మనం ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేసాం. ఏం కాన్సెప్ట్ అంటే సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనే ఒక కాన్సెప్ట్. సో అదే కాన్సెప్ట్ మనం బేస్ చేసి ఒక టోస్ట్ మెసేజ్ ఎలా అక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలోకి వెళ్తున్నాం. సో మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళాక ఇక్కడ ఏంటంటే అట్ ఫస్ట్ మనం ఇక్కడ ఈ యొక్క యాక్టివిటీస్ మనం ఇక్కడ బైండ్ చేసుకోవాలన్నమాట. సో ప్రైవేట్ అని చెప్పేసి తీసుకొని మనం బటన్ అనేది ఒక తీసుకున్నాం, విడ్జెట్, ఆండ్రాయిడ్ విడ్జెట్ బటన్ అని చెప్పేసి మన యొక్క ఐడినే బటన్ 1 అని చెప్పేసి తీసుకున్నాం. సో నేను ఇప్పుడు దాన్ని బైండ్ చేస్తున్నాను, ఫైండ్ వ్యూ బై ఐడి అని చెప్పేసి తీసుకుంటా. సో బటన్ 1 ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id.button 1 అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు ఏం జరగాలంటే బటన్ పైన క్లిక్ చేస్తే నాకు టోస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే బటన్ 1 డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్ అని చెప్పేసి కొడితే మనకి ఓవర్ రైడ్ మెథడ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు బటన్ని క్లిక్ చేసి ఆ ఫంక్షనింగ్ వరకు వచ్చాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే టోస్ట్. సో టోస్ట్కి మనకి ఏంటంటే డైరెక్ట్గా TOAST అని చెప్పేసి ఉంది ఒకటి, టోస్ట్. సో టోస్ట్ అని చెప్పేసి మీరు కొట్టగానే మీకు సజెషన్లో వస్తుంది. సో టోస్ట్ అని చెప్పేసి కొట్టాం. సో ఇది క్లిక్ చేయగానే చూసారా, టోస్ట్ డాట్ మెయిన్ మేక్ టెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్, అంటే ప్రజెంట్ యొక్క మీరు ఏ యాక్టివిటీలో ఉన్నారా అనేది ఈ కాంటెక్స్ట్ అనమాట. సో మీకు టెక్స్ట్ అక్కడ ఏమని డిస్ప్లే అవ్వాలి, నేను ఏమని ఇచ్చా, క్లిక్డ్ ఏ అని చెప్పేసి ఇచ్చా.
సో ఇక్కడ టోస్ట్ డాట్ లెంత్ షార్ట్ అనమాట, డాట్ షో అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు షార్ట్కి నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్తాము. ముందు షార్ట్ మీరు చూడండి చెప్తా. ఫస్ట్ షార్ట్కి లాంగ్కి తేడా అనేది ఉంటుంది. సో మీకు అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తున్నాను మన యొక్క అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అనేది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన వీడియోస్ని చూడనట్టయితే, ఇదే ఫస్ట్ టైం అయినట్టయితే మీరు మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ మన యొక్క ఛానల్లో వాల్యుబుల్ క్వాలిటీ కంటెంట్ అనేది మీకు తెలుగులో డీటెయిల్గా అర్థమయ్యే విధంగా మేము మీకు ఇవ్వబోతున్నాం. సో నేను ఆల్రెడీ చెప్పా, ఇక్కడ నా యొక్క సిస్టమ్ ఇది ఎర్రర్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేయమంటున్నా అంటే, ఈ యొక్క మెయిన్ యాక్టివిటీ దగ్గర ఎక్స్పోర్టెడ్ ట్రూ అని చెప్పేసి ఇచ్చేసుకుంటున్నాను. మీకు ఏ ఎర్రర్ రాకపోతే మీరు అక్కడ ఎక్స్పోర్టెడ్ ట్రూ అనేది ఇవ్వనవసరం లేదు. సో నాకు ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను ఎక్స్పోర్టెడ్ ట్రూ అనేది ఇచ్చేసుకున్నాను. సో ఇది నా యొక్క ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్. సో నా యాప్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఈ వీడియోని డైరెక్ట్ చూసే కన్నా ఫస్ట్ వీడియో నుంచి డీటెయిల్గా రండి. కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఎక్కడ కొత్తదనం అన్నది ఉండదు అన్నమాట. ఓకే, ఇది రన్ అవుతుంది, ఇంకా టైం పడుతుంది, రన్ అవుతుంది. ఓకే, డోంట్ వరీ. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, జస్ట్ ఎంకరేజ్ చేయండి. మాకు కంటెంట్ మీకు ఉపయోగపడినట్టయితే కామెంట్ చేయండి ఒకసారి. ఓకే గైస్, కామెంట్ చేయండి మీకు ఈ కంటెంట్ ఎలా ఉంది, లేదా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, లేదా ఇంకా డెప్త్గా పోవాలా. మేమంటే బేస్ వర్క్ మీకు ఇలా బేసిక్ ఐడియా ఇస్తాం అనమాట. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకున్న బట్టి మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇది అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్కి ఆటోమేటిక్గా మీరే వెళ్తారు. అండ్ మన ఫ్యూచర్ వీడియోస్లో కూడా మనం చెప్తాం. ఓకే, ఓకే నాది బిల్ అవుతుంది. సో నా యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాలింగ్ అండ్ లాంచ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నా యాప్ అనేది ఇప్పుడు లాంచ్ అవుతుంది. సో ఇదిగోండి నా యొక్క యాప్ అనేది. నేను ఏ మీద క్లిక్ చేశాను. ప్లస్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది ఏ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టోస్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. ఇదే మాదిరిగా మీరు ఇంకా మల్టిపుల్ బటన్స్ తీసుకొని ఆ మల్టిపుల్ బటన్స్కి మీరు ఇక్కడ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనేది ట్రై చేయండి. సో మీకు పర్టికులర్ బటన్ క్లిక్ చేయగానే మీకు పర్టికులర్ టోస్ట్ రావాలని ఇది మీకు ఒక టాస్క్ అనుకోండి. జస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.